రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది పీసీసీ. మున్సిపాలిటీలు వార్డుల వారీగా ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తోంది. పక్కాగా అభ్యర్థులను ఎంపిక చేసి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోంది ఎన్నికల సంఘం. ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్ చేసి ఫిబ్రవరి 20 కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గంట పాటు భేటీ అయ్యారు. మీటింగ్లో మున్సిపల్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను అత్యంత పకడ్బందీగా ఎంపిక చేయాలని నిర్ణయించారు పీసీసీ చీఫ్. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షులకు ఆదేశించారు. ప్రతి వార్డు డివిజన్ నుంచి 6 అభ్యర్థుల ప్రతిపాదనలు స్వీకరించి సర్వే నిర్వహించి స్థానికంగా పట్టు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రిపరేషన్ షురూ చేశారు కాంగ్రెస్ లీడర్స్. పక్కా వ్యూహంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించామని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి రిపీట్ అవుతుందంటున్నారు హస్తం లీడర్స్.